విపత్తులకి ఆ దేవుడే దిక్కు. మై గాడ్, బిగ్గెస్ట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ అంటే మనం ఆల్రెడీ కొంచెం దీని మీద ఉన్నాం కాబట్టి ఐడియా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడో టిబెట్ అంటే చైనా అనుకుందాం, ఫర్ దాని ఏంటంటారు, ఫర్ సపోజ్ అక్కడి నుంచి నేపాల్ వరకు వచ్చింది. బట్ నేపాల్ మన భారత్ మీద ఇంపాక్ట్ ఏంటి? మన భారత్లోని యూపీ అలర్ట్ అయింది, బీహార్ అలర్ట్ అయింది, యూపీలో ఒక 2 జిల్లాలు అనుకుంటే ఇప్పుడు ఈ 2 జిల్లాలు కాదు, దానికి ఉపనదులుగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఉంది అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఎందుకని సార్ ఇది నేపాల్, ఓకే, ఇక్కడ లక్నో ఎంత దూరం ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి కొట్టేసినటువంటి మెసేజ్ కూడా చేసేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ నేపాల్ లక్నో, ఓకే, విల్ డూ వన్ థింగ్ లేటర్ మనం దీని సంగతి చూద్దాం. ఓకే, సో నేపాల్ లక్నో నియర్లీ 400 కిలోమీటర్స్ ఉంటుంది ఫార్ అవే. సో ఈ నేపాల్ దాకా వచ్చినటువంటి ప్రవాహము ఖచ్చితంగా కిందికి వెళ్తుంది. ఇలా 2 పాయల్లాగా చీలిపోయి ఒక పాయ లక్నో అంటే ఉత్తరప్రదేశ్ సైడ్, ఎస్ గోండ్ రీజియన్ ఇది ఇక్కడికి వస్తుంది. ఇంకోటి కాస్త బీహార్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం చంపారన్ గగరా నది ఇది, చంపారన్ కి ఒక 2 డెడ్ బాడీ మనకు 2 వచ్చాయన్నమాట. ఇది గోరఖ్పూర్ ఇటు సైడ్ యూపీకి సంబంధించి చాపరా ఇటు పట్నా, ఎస్ ఇక్కడ కలుస్తాయి. ఒకటి ఇటువైపు నుంచి వస్తుంది, ఒకటి ఇటువైపు నుంచి వస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మ్యాప్ చూడండి, ఇక్కడ ఇది ఒక ట్రిబ్యూటరీ. సో ఇలా కోసి రివర్ ట్రిబ్యూటరీ ఇది ఇలా వచ్చేసి నేపాల్ నుండే వస్తుంది కదా ఇది. అవును. సో నేపాల్ నుంచే వస్తుంది కాబట్టి సార్ కింద బీహార్ దాకా వెళ్తుంది. గండక్ రివర్ అంటే అక్కడ పైన నేపాల్లో మనం నారాయణ రివర్ అంటూ ఉంటారు, కరెక్ట్ సబ్జెక్ట్ కలెక్షన్. ఇక్కడ మాత్రం గండక్ నది మనం పిలుస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా కోసి కూడా ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది దీనికి. ఇలా కిందికి వచ్చేసింది ఇది బీహార్, బీహార్ ఆ పక్క ఉత్తరప్రదేశ్. సో ఇది ఇప్పుడు గనక మనం లెసన్స్ లెర్న్ చేసుకొని మనం ఏం చేయాలి నెక్స్ట్ అనుకుంటే మాత్రం ఈ ఉపద్రవం ఉత్తరప్రదేశ్ని బీహార్ని కూడా, బీహార్ చాలా ఫేమస్ కోసి ఫ్లడ్స్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కోసి ఫ్లడ్స్ వస్తాయి. సో ఈ కోసి ఫ్లడ్స్ ఇంత బీభత్సంగా అయితే అంటే కాన్సిక్వెన్సెస్ మరి GLOF వచ్చింది అనుకోండి ఎంత వరకు ఉంటుంది అనేది మనము ఆలోచనకు వదిలేసేయాలి మనం. సో ఈ దృష్ట్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలర్ట్ అయి మన ఫోర్సెస్ని ఇప్పుడు నేపాల్ పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అంతేకాకుండా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అక్కడ వెళ్ళి అక్కడ ఏవైతే డెబ్రీస్ ఎక్కడైతే చనిపోయారో మనుషులు వాళ్ళందరినీ కాపాడుతూ ముందుకెళ్తున్నారు. అక్కడ ఇండియన్ గవర్నమెంట్ అయితే వాళ్ళ యొక్క సర్వీసెస్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు మనం. ఓకే, ఒక్క చిన్న పాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ లైవ్ని దాదాపుగా 100లో చూస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను విష్ణు గారితో మాట్లాడి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేపాల్ ఫ్లడ్స్కి సంబంధించి ఇది మనకు ఒక హెచ్చరిక, లేకపోతే చైనా చేస్తున్న కుయుక్తులకి ఇటు మిగిలిన దేశాలు అవ్వబోతూ ఉన్నాయా, దానికి మనం తట్టుకోగలమా, ఈ సిచ్యువేషన్స్ ఏంటి అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. భారత్ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా? సో ఇప్పుడు వెళ్దాం అండ్ ఆఫ్టర్ దట్ మిటిగేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇది నేపాల్, ఇప్పటికీ నేపాల్లోని వాళ్ళ పత్రికలు కూడా చైనాని దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. మీరు చేసిన కుతంత్రం లేకపోతే ఇదంటూ కూడా. ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది విష్ణు గారు, నేపాల్ చైనా ఇక్కడ వీళ్ళు హెవీ రేంజ్ ఆఫ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అది నువ్వెలా చెప్పగలవు సచిన్ అని చెప్పి క్వశ్చన్ చేస్తే కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని విజువల్స్ లో వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టుతూ ఉన్నారు, చూసారా విజువల్స్? మనుషులు కూడా పక్కన వర్క్ సైట్, అది ట్రక్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే భారీగా డెవలప్మెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. బట్ మై క్వశ్చన్ హియర్ ఇస్ విష్ణు గారు, అంటే వీళ్ళు ఇటు నేపాల్కే తెలుసు, అట్ ద సేమ్ టైం చైనాకే తెలుసు ఇది సిస్మిక్ జోన్ అని తెలుసు, ఇక్కడ యాక్టివిటీ జరిగితే ప్రమాదం అని తెలుసు. బట్ మోస్ట్ ఇంపాక్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే కనుక అది నేపాల్ మీదే ఉంటుంది, ఎస్పెషల్లీ కాఠ్మండూ ప్రాంతాలకు సంబంధించి. ఇంత తెలిసిన నేపాల్ ఎందుకు చైనాతో వెళ్తుంది? సో ఇక్కడ మనం మీరు అన్నట్టు ఒకటి అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయొచ్చు చైనా, ఎప్పుడు చేయొచ్చు. అది ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఉన్నప్పుడు చేయడానికి లేదు. ఇదంతా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, హిందూ కుష్ మౌంటైన్స్. అంటే నువ్వు ఒక దగ్గర ఒక చిన్న, ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్లో కనుక మనము ఇల్లు కడదామని ఒక ఫౌండేషన్ చేసామనుకోండి, దాని యొక్క నెట్ ఇంపాక్ట్ వేరే దాని మీద ఉండదు. కానీ ఇక్కడ మీరు ఒక కింద ఫౌండేషన్ లాగా తీసారనుకోండి, దాని నెట్ ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉంటుంది. సో ఏమవుతుందనంటే ఇక్కడ గ్యాప్ ఫామ్ అవడం వల్ల
ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒక ఒక సెసమిక్ మూమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకే ఇలాంటి ప్రాంతాలలో ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ అని ఐడెంటిఫై చేసి దే విల్ నాట్ అలౌ. చూడండి, ఇది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్ ఇది. సో ఇట్ షోస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సారీ, విజువల్ని చూపించే ప్రయత్నం చేయండి, నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ అంటే ఏ దేశమైనా ఒకటి ఆలోచిస్తుంది, నా దేశానికి ఓకే విజువల్ని చూపించండి, వెనక మాట్లాడే ప్రయత్నం చేద్దాం విష్ణు గారు. ఏ దేశమైనా వాళ్ళ దేశానికి సంబంధించి ప్రమాదంలో పడేయాలనుకోదు. ఇప్పుడు మీరు ఆ విపత్తును చూసారంటే అది చూడండి, ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అది. ఎగ్జాక్ట్లీ, ఎంత పెద్ద అదొక పెద్ద సిటీలో నడిబొడ్డులో ఉన్నట్టు కన్స్ట్రక్ట్ చేశారు చైనా వాళ్ళు. అది ఇమిగ్రేషన్ ఆఫీస్. అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు అని అంటే ఖచ్చితంగా అది ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ కాబట్టి ఎందుకు రాదు, ఎందుకు ఇంబ్యాలెన్స్ అవ్వదు, ఎందుకు అక్కడ సెసమిక్ జోన్స్ లో ఇంపాక్ట్ రాదు అనేది మనం అది కామన్ సెన్స్కే వదిలేయచ్చు. మనం సాధారణంగా మనకు తెలుగులో ఒక మాట అంటారు, నది పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్పి. సో నదికి తన రూట్ తనకు తెలుసు. అవును, అంటే ఏ ప్రవాహం ఎటు వెళ్తుందో ఆ వే వదిలేయాలి. అవును, మనం నదిలో అనుసంధానం చేయాలనుకున్నప్పుడు కూడా దానికి రూట్ ని డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అసలు జాగ్రత్త పాటించాలి. అటువంటిది ఇక్కడ ఈ విజువల్ చూస్తే నదికి మధ్యలో కట్టినట్టు కనిపిస్తుంది. ఇట్లా వ్యాలీస్ కింద వ్యాలీస్ లో కట్టినట్టు, మధ్యలో వ్యాలీస్, ఈ పక్క హిల్ మధ్యలో వ్యాలీస్ లో డైరెక్ట్ కనబడుతుంది. అంటే ఒక టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళు రాంగ్ ప్లేసెస్ లో టూరిజం సెంటర్స్ డెవలప్ చేయడం వల్ల జరిగినటువంటి విపత్తే ఇది. ఓకే, విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా విల్ నేపాల్ ట్రస్ట్ చైనా? సో నేపాల్ ట్రస్ట్ చైనా అనేది జియోపాలిటికల్ ఇష్యూ. బట్ ఎప్పటికైనా కూడా నేపాల్ జాగ్రత్తగా ఉండకపోతే, చైనాతోని మాత్రము నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన లేకపోతే మాత్రము నేపాల్ అనే దేశం ఫ్యూచర్ లో లేకుండా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే బికాస్ మెజారిటీ ఆఫ్ ద నేపాల్ ఈజ్ ఇన్ వ్యాలీస్. వాళ్ళు మెజారిటీ ఎక్కువ వ్యాలీస్ లో బతుకుతున్నారు కాబట్టి. వ్యాలీస్ అంటే ఒక్క చిన్న అంటే ఇలా ఉంటుంది కదండి ప్రాంతం, కొండ ప్రాంతాలు అంటూ ఉంటాం. బట్ జనాలు ఎక్కువ ఎలా ఉంటారంటే కొండ పైన ఉండరు కదా, ఈ వాలుగా ఉండే ప్రాంతాలు ఇక్కడ ఉంటూ ఉంటారు. సో కాబట్టి ఈ వ్యాలీ మైదానాలు ఇలా కిందకు ఉన్నటువంటి దాంట్లో మైదానాలలో ఉంటారు అనమాట. సో ఏమవుతుంది, ఇక్కడ ఒక కొండ ఏదైనా కొంచెం డిస్టర్బ్ అయినా కూడా అందులో ఉన్నటువంటి వాటర్ అంతా వ్యాలీస్ లోకి వచ్చేస్తుంది, మైదానాల మీదకి వచ్చేస్తుంది. సో ఆ మైదానాల మీదకి వచ్చిందంటే మనుషుల్లో నివాసాలు ఉండేది మైదానాల మీద. అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మనము ఆ చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ మనం చూసినట్టయితే అది ఒక కన్స్ట్రక్షన్, అంత పెద్ద కన్స్ట్రక్షన్ కరెక్ట్ వ్యాలీలో కట్టారు, నడి మధ్యలో కట్టారు కాబట్టి అది ఒక ఇలా ఒక వెళ్ళిపోయింది గాలి రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇది నేపాల్ గురించి మాట్లాడుకున్నాం, ఇది ఈ పార్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే. బట్ యాజ్ యూ సెడ్ జస్ట్ బిఫోర్, నేపాల్ ఉంది, భూటాన్ పోయి ఈ విషయం పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఐ థింక్ ఇక్కడ యార్లీ సాంగ్పో ఏదో బ్రహ్మపుత్ర అనేది అంటుంటాం మనం, వాళ్ళకి చైనీస్ లో యార్లీ సాంగ్పో అంటాం. సో ఆ నది మీద మీరు అన్నట్టుగా ఆ హెవీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఎకాలజీ మాట్లాడుకున్నా లేకపోతే మన జోగ్రఫీ గురించి మాట్లాడుకున్నా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు చైనా ముందుగా వెళ్తోంది, ఎందుకు అగ్రదేశంగా మాట్లాడుకున్న సో కాల్డ్ అమెరికా రియాక్ట్ కావట్లేదు? ఈ రోజు దీనికి స్టడీ చేశాను సార్ మార్నింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యార్లాంగ్ సాంగ్పూ, అది బ్రహ్మపుత్ర ఇన్ చైనీస్ లాంగ్వేజ్ లో, ఇక్కడ అది ఇలా ఫ్లో అయిపోయి మన అరుణాచల్ ప్రదేశ్ లోకి వస్తుంది అనమాట. మియాండరింగ్ అని అంటాం, ఇలా మియాండర్ ఇలా వస్తుంది అనమాట. అంటే దీంట్లో చూపిద్దాం. సో దాంట్లో ఉన్నప్పుడు మనకి బహుశా ఆ వాటర్ వే క్లియర్ గా మనకు కనిపించవచ్చు. ఇదిగోండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే దిబాంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది. ఓకే, ఎస్, ఇదంతా బ్రహ్మపుత్ర నది. సో ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది ఇది ఏదైతే ఉందో, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిదే ఇది యార్లాంగ్ సాంగ్పూ రివర్. ఇది ఇలా కలిసేసి కింది నుంచి మనకి ఇక్కడికి రీచ్ అవుతుంది సార్, అరుణాచల్ ప్రదేశ్ కి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఇది యాక్చువల్లీ ఫిజికల్ మ్యాప్ కాదు, ఇది పొలిటికల్ మ్యాప్. అంటే ఓన్లీ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ ఉన్నటువంటి మ్యాప్. ఇది సాటిలైట్కి వెళ్ళిపోతాం లేకపోతే. ఓకే, శాటిలైట్లో చూసినట్టయితే మనము ఆసాం, అరుణాచల్ ప్రదేశ్, ఇది రివర్. ఓకే, ఇది రివర్ కిందికి వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే చైనాలో కట్టబోతున్నారో ఇది ఏంటనంటే యార్లాంగ్ సాంగ్పూలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ని ఈ కిందికి పోకుండా అరుణాచల్ ప్రదేశ్ రాకుండా ఇక్కడ నుంచి కింద భూగర్భంలో పెద్ద పెద్ద కెనాల్స్, టనల్స్ కన్స్ట్రక్ట్ చేసి 16 కిలోమీటర్ల వరకు వాళ్ళు
టనల్స్ వేసి ఇటు తీసుకొస్తున్నారనమాట చైనాలో. ఇటు తీసుకొని వచ్చి ఇక్కడ